సంక్రాంతి వచ్చిందంటే చాలు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి కిక్కిరిసిపోతుంది. ప్రతి ఏడాది పండుగ సీజన్లో సొంత ఊళ్లకు వెళ్లే వాహనాలతో NH65 పూర్తిగా రద్దీగా మారుతుంది. కానీ కొంతకాలంగా ఈ హైవే నిత్యం ట్రాఫిక్తో జామ్ అవుతోంది. బ్లాక్ స్పాట్స్లో జరిగే పనుల ఆలస్యమే దీనికి కారణమని ప్రయాణికులు అంటున్నారు. సంక్రాంతి పండుగ రోజుల్లో జాతీయ రహదారులన్నీ రద్దీగా మారుతాయి. హైదరాబాద్ విజయవాడ హైవేపై వేల వాహనాలు ఒక్కసారిగా రావడంతో ప్రయాణం కష్టంగా మారుతుంది. టోల్ రూపంలో జాతీయ రహదారుల సంస్థకు కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. కానీ అదే సమయంలో ఊరెళ్లాలంటేనే వాహనదారులు భయపడే పరిస్థితి ఉంది. ట్రాఫిక్ జామ్లు, తరచూ ప్రమాదాలకు రహదారి పనులే కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. 2025 సంక్రాంతి టైంలో ఒక్కరోజే పంతంగి టోల్ ప్లాజా మీదుగా 84,262 వాహనాల రాకపోకలు సాగించాయి. సాధారణ రోజుల్లో 40,000 లోపే వాహనాలు వెళ్తుంటే పండుగ వచ్చిందంటే ఈ సంఖ్య రెట్టింపు అవుతుంది. టోల్ ప్లాజాలు, టౌన్లు, జంక్షన్ల దగ్గర వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. గతేడాది ముందస్తు ప్రణాళికలు లేకపోవడంతో దారి పొడవునా ట్రాఫిక్ జాములు, వాహనదారుల అవస్థలు తప్పలేదు. మరికొన్ని రోజుల్లో మళ్లీ సంక్రాంతి వస్తుంది. ఈసారి కూడా సరైన ఏర్పాట్లు చేయకపోవడం ఆందోళన కలిగిస్తోంది. రద్దీ బాగున్నది సార్. ఈ పండుగకు ఇంకా విజయవాడ పోతలు కూడా చాలా ఇబ్బందిగా, ట్రావెలర్స్ గంట 2 గంటలు ఆగవలసి వస్తుంది. అక్కడ పబ్లిక్ సర్వీస్ చేసే ఎవరు కూడా మనుషులను ఎక్కువ పెడతలేరు. ఎప్పుడో ట్రాఫిక్ జామ్ అయినప్పుడు GMR వాళ్ళు మనుషులను ఒకరిద్దరిని పెడుతున్నారు. దాంతోనే వాళ్ళు చేతులు దులుపుకుంటారు. ఇప్పుడు దాదాపు 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ నుంచి కూడా సగం కూడా కాలేదు. ఒక 25-30%, 40% అయింది. ఇంకా 60% బ్యాలెన్స్ ఉంది. ఈ లెక్కన చూస్తే ఇంకొక 2-3 సంవత్సరాలు పడుతుంది. 2-3 సంవత్సరాలు అంటే ప్రతి పండుగకు ట్రాఫిక్ హైదరాబాదు సగం కాలవుతుంది. 75% సగమైంది, 75% కాలవుతుంది. అది దృష్టిలో పెట్టుకొని ఈ ట్రాఫిక్ జామ్ ఇవన్నీ లేకుండా బ్రిడ్జి పనులు సర్వీస్ రోడ్ ఉన్నది కదా, 4 వెహికల్ పోయే రోడ్డు ఒకటే వెహికల్ అవుతుంది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు జరిగే 17 బ్లాక్ స్పాట్లలో 2 ఏళ్ల క్రితమే పనులు ప్రారంభించారు. ఏడాదిన్నరలో పూర్తి చేయాలని అనుకున్నప్పటికీ ఇప్పటికీ పనులు పూర్తి కాలేదు. ఈ 17 బ్లాక్ స్పాట్లలో 16 ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే ఉండగా ఒకటి ఏపీలోని నవాబ్పేట దగ్గరుంది. 300 కోట్ల వ్యయంతో చౌటుప్పల్లో ఫ్లైఓవర్, 13 అండర్ పాస్ వంతెనలు, 10 చోట్ల సర్వీస్ రోడ్ల నిర్మాణాలు మొదలుపెట్టారు. వీటిలో చాలా పనులు ఆలస్యంగా జరుగుతున్నాయి. చౌటుప్పల్ ఆర్టీసీ బస్టాండ్, నారాయణపురం రోడ్, వలిగొండ రోడ్ సెంటర్ దగ్గర వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. చిట్యాల మండలం పెద్ద కాపర్తిలో అండర్ పాస్ వంతెన పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఒకవైపు మట్టిని పోసి వదిలేయడంతో ట్రాఫిక్ జామ్లు తప్పడం లేదు. పరిస్థితి అదుపు తప్పినప్పుడు పోలీసులు వాహనాలను మునుగోడు రూట్లో డైవర్ట్ చేస్తున్నారు. ముందస్తు చర్యలు తీసుకోకపోతే ఈ సంక్రాంతికి ఇక్కడ భారీ ట్రాఫిక్ జామ్లు తప్పవని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కట్టంగూరు జంక్షన్, ఇనుమాముల, టేకుమట్ల, సూర్యాపేట, SV కాలేజ్ జనగామ జంక్షన్, జమ్మిగడ్డ, దురాజ్పల్లి, ముకుందాపురం యూటర్న్, మునగాల, కొమరబండ, కోదాడ, మేళ్ల చెరువు ఫ్లైఓవర్, శ్రీరంగపురం అండర్ పాస్, సర్వీస్ రోడ్ల పనులన్నీ ఇప్పటికీ పూర్తి కాలేదు. ఈ యూటర్న్ల వల్ల సిగ్నల్స్ లేవు, సెక్యూరిటీ లేదు. ఆ ప్రాబ్లం వల్ల కూడా యాక్సిడెంట్లు అవుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం దీని మీద చర్య తీసుకొని సరైన సెక్యూరిటీని పెట్టి ప్రజలకు రక్షణ కల్పించాలని కోరుచున్నాము. తొందరగా ఇక్కడ చిట్యాల ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కానీ, ఇక్కడ పెద్ద కాపర్తిలో ఉన్న ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కానీ ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఈ ట్రాఫిక్ జామును క్లియర్ చేయవచ్చు. దాని మీద శ్రద్ధ పెట్టి ప్రజల్ని కాపాడవలసిందిగా కోరుచున్నాం. ఇక్కడ పొద్దున్న లేస్తే ఈ రహదారిపై విపరీతమైన రద్దీ ఏర్పడుతుంది. అట్లాగే టోల్ పాంజా వాళ్ళు టోల్ గేట్లు కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఒక్కొక్క టోల్ పాంజా గేటు ద్వారం ముందో ఒక 10-20 వెహికల్స్ ఆగటం జరుగుతుంది. దానివల్ల ప్రయాణికులకు చాలా ఇబ్బందికరం జరుగుతుంది. ప్లస్ ఇంకోటి ఈ పెదకాపర్తి దగ్గర ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం దాదాపు ఒక సంవత్సరం దాటిపోయింది. దానివల్ల కూడా ఇక్కడ రహదారి ఆటంకాలు చాలా జరుగుతున్నాయి. భారీ వర్షాలతో పనులు ఆలస్యమయ్యాయని NHAI అధికారులు చెబుతున్నారు. నార్కట్పల్లి వరకు 3 వైపులా వెళ్లే వాహనాలని ఒకే చోట చేరుతుండడంతో చౌటుప్పల్, చిట్యాల, పెద్దకాపర్తి బ్లాక్ స్పాట్ల దగ్గర రద్దీ బాగా పెరుగుతుంది. సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకొని NHAI, పోలీస్ శాఖలు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసి ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. లేదంటే పండుగ టైంలో వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు తప్పవు. ఇప్పుడు మాకు ప్రయాణికులుగా చెప్పాలంటే కనీసం మాకు మా ఊరి ఇక్కడ పెట్టుకొని కూడా 2 కిలోమీటర్ల నుంచి రానికి మాకు 1 గంట సమయం పడుతున్నది. శనివారం, ఆదివారాల్లోనే అర్ధ గంట, పండుగ సమయాలు వస్తే 1 నుంచి 2 గంటలు.
కనీసం మేము చిట్యాలకు వెళ్ళలేని పరిస్థితి, ఇటు పక్కన వెలుమనేడుకి వెళ్ళలేని పరిస్థితి. మా దగ్గర వెలుమనేడు ఇండస్ట్రియల్ ఏరియా, అక్కడ ఉన్న కంపెనీలకు పనిచేయడానికి ఇక్కడ నుంచి పదుల సంఖ్యలో పోతుంటారు ఉద్యోగస్తులు. వాళ్ళ ఉద్యోగానికి కూడా పోయే పరిస్థితి లేదు సమయానికి. రద్దీ వారాంతరాలలో, పండుగల సందర్భంగా, ఎప్పుడన్నా ఇట్లా ఏమైనా వీకెండ్లు ఉన్నా, ఏమైనా సెలవులు ఉన్నా వారానికి 2 నుంచి 3 రోజులు రద్దీనే ఉంటుంది. ఎప్పుడు NH65 విస్తరణ అంటారు కానీ ఇంతవరకు ఎక్కడ జరిగింది లేదు. ఎక్కడ పెండింగ్ అక్కడే ఉంది పనులు. ఇది వివరంగా చెప్పాలంటే ఈ నిత్యం రద్దీగా ఉండే బ్లాక్ స్పాట్లో ఉన్న ఏరియా ఇది. వెలిమినేడు కానీ గుండ్రాంపల్లి కానీ ఇవి నిత్యం ఎప్పుడు ప్రమాదాలు రోజుకు ఒక్కటైనా అవుతుంటాయి. అటు పిట్టంపల్లి కానీ, ఇటు బొంగంచెరు సురకండిగూడెం రోడ్డు కటింగ్ కానీ ఇవన్నీ రద్దీగా ఉండే ప్లేస్లు. అయినా ఇక్కడ వరకు ఒక సీసీ కెమెరాలు లేవు, హైవే మీద ఐమాస్ లైట్లు లేవు. వీకెండ్లు వచ్చిందంటే రోడ్డు దాటడానికి కూడా వీలయ్యే పరిస్థితి లేదు. ఈ సంక్రాంతి పండుగకి ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూస్తామంటున్నారు అధికారులు. ఇప్పటికే జాతీయ రహదారులపై బ్లాక్ స్పాట్స్ తో పాటు ఇబ్బందులున్న ప్రదేశాలను తనిఖీ చేశామన్నారు ఎస్పీ శరత్ చంద్ర పవార్. అక్కడ పోలీసులను ఏర్పాటు చేసి ప్రయాణికులకు ఇబ్బందులు రాకుండా చూస్తామన్నారు. ఈ ప్రోగ్రాంలో ఒక 109 విలేజెస్ని మనము హైవేస్కి, ఇంకా స్టేట్ హైవేస్కి ఆనుకుని ఉన్న విలేజెస్ వాళ్ళు ప్రతిసారి రోడ్ క్రాస్ చేసేటప్పుడన్నా లేకపోతే చిన్న చిన్న జాగ్రత్తలు వహించకపోవడం వల్ల యాక్సిడెంట్స్ అవుతున్నాయి. సో ఆ విలేజెస్లో మనము ఆ పోలీస్, మెడికల్ అన్ని డిపార్ట్మెంట్స్తో పాటు ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ చేయడం జరిగింది. ఇప్పటిదాకా సుమారు ఒక 50 విలేజెస్ కూడా మనం కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈచ్ బ్లాక్ స్పాట్స్ కూడా మనం పర్సనల్గా విజిట్ చేసి టెంపరీగా పర్మనెంట్ సొల్యూషన్స్ అయినంత వరకు టెంపరీగా మనం ఏమేమి చేయగలుగుతామో కూడా మనం వర్కౌట్ చేయడం జరిగింది. నిర్మాణ పనులు జరిగే దగ్గర ట్రాఫిక్ ను మళ్లించడం కోసం సరైన ఏర్పాట్లు లేకనే గతంలో ట్రాఫిక్ జామ్లు అయిన విషయం పబ్లిక్ గుర్తు చేస్తున్నారు. నిర్మాణంలోని ఫ్లైఓవర్ల దగ్గర ఆల్టర్నేటివ్ రోడ్లు ఉంటే బాగుంటుందని సూచిస్తున్నారు.